మీ మెడలో గగన్ గారు తాళి కట్టింది ఇక్కడే కదా భూమి గారు? స్వామి, ఆయనకేం కాకూడదు. అలాగే ఆయన గగన్ బావే అయి ఉండాలి. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. బావకేం కాదు. ఎలా ఊరుకోగలను భూమి? వాడికి చిన్న దెబ్బ తగిలితేనే నా ప్రాణం అల్లాడిపోతుంది. అలాంటిది నా కళ్ళ ముందే వాడి బాడీలో బుల్లెట్ తెగింది. అది కూడా ఈ పాపిష్టి తల్లిని కాపాడేందుకు రావటం వల్లే తగిలింది. మొన్నే చావు చివరంచుల దాకా వెళ్ళొచ్చాడు. మళ్ళీ ఇలా జరిగింది. నా బిడ్డ మీద ఆ దేవుడికి దయ లేకపోతే ఎలా భూమి? భూమి, నా బిడ్డ ప్రాణాలకేం ప్రమాదం ఉండదు కదా? నా బిడ్డ మళ్ళీ మామూలుగా లేచి తిరుగుతాడు కదా? మీరెలా ఏడవకండి అత్తయ్య, ధైర్యంగా ఉండండి. బావకేం కాదు. బావ క్షేమంగా బయటికి వస్తాడు. డాక్టర్, నా కొడుక్కి ఎలా ఉంది డాక్టర్? బుల్లెట్ ఛాతిలో దిక్కుండా షోల్డర్ మీద దిగింది కాబట్టి ప్రాణాపాయం తప్పిందమ్మా. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. కాసేపట్లో స్పృహలోకి వస్తారు. ఈవినింగ్ డిశ్చార్జ్ చేసి మీతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు. భూమి, పదండి అత్తయ్య. పద భూమి.